హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు చూపించబోతున్నా రెసిపీ అండ్ ఆనియన్ సాంబార్ అనేది మీకు చూపించబోతున్నానండి. వేడివేడి అన్నంలోకి ఆనియన్ సాంబార్ సూపర్ అమ్మి టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇది తమిళనాడు స్పెషల్ అండి. ఆనియన్ సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా స్పెషల్ గా పెట్టాలనుకున్నప్పుడు ఇలా ఆనియన్ సాంబార్ అనేది చేసి పెట్టండి. చాలా టేస్టీగా, చాలా స్పెషల్ గా ఉంటుంది అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ సాంబార్ కన్నాను. అండ్ దీని ప్రిపరేషన్ చూపిస్తాను. దీని ప్రిపరేషన్ చూపించే ముందు నా ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తుంది. దీని ప్రిపరేషన్ ఇప్పుడు చూపిస్తా. ముందుగా పప్పు అనేది ఎలా నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ 200 గ్రామ్ పప్పు అనేది తీసుకున్నా. అలానే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకున్నా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని పప్పు అనేది పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1/2 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకుని పప్పు అనేది పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే మన పప్పు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఆనియన్స్ అనేవి ఒక 5 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకున్నా. సాంబార్ ఆనియన్స్ కూడా దొరుకుతాయి బయట మార్కెట్ లో, కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 5 చేసుకొని ఇలా పీసెస్ గా కట్ చేసుకున్నా. 1 కప్ ఆనియన్స్ అనేవి ఇక్కడ నేను తీసుకున్నా. ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, నార్మల్ గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో 3 వెల్లుల్లి రెబ్బలు దంచి పెట్టుకుని వేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. ఆనియన్స్ అనేవి లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ టమాటా తీసుకున్నా. అంటే 2 టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నా. దీన్ని ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. టమాటా కాస్త మగ్గనివ్వాలి. టమాటా కాస్త మగ్గింది. ఇప్పుడు 2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, కారం 2 స్పూన్. బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఎలా మొత్తం మిక్స్ చేసుకున్నాక చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. 1 కప్ ఆఫ్ చింతపండు గుజ్జు. 1 కప్ ఆఫ్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాక 1 కప్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి కలుపుకుందాం. కొంచెం మరగనివ్వాలి, ఒక 1 మినిట్. ఇలా మరుగుతుండగా ఇప్పుడు చూడండి, మనం పప్పు అనేది ఎలా పేస్ట్ లా చేసుకోవాలి. 2 విజిల్స్ అయిపోయాక మన పప్పు ఎలా పేస్ట్ అవుతుంది. ఈ పప్పుని ఇలా మరుగుతుండగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మిక్స్ చేసుకుందాం. కొంచెం కుక్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ పప్పు అనేది కుక్ అవుతే మనకి సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా కుక్ అవుతుండగా 2 స్పూన్ సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకుని ఇలా మిక్స్ చేసుకుందాం. బాగా 2 మినిట్స్ కుక్ అవుతే మనకి సాంబార్ అనేది రెడీ అవుతుంది. 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. సాంబార్ అనేది మనకి అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన తీసుకొని పోపు అనేది పెట్టుకోవాలి. దీనికి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకొని పోపు అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో మెంతులు 1/2 స్పూన్, జీరా 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇంగువ యాడ్ చేసుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సాంబార్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సాంబార్లో పోపు యాడ్ చేసుకున్నాక కొత్తిమీర అనేది వేసుకోవాలి. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూడండి, ఎంతో రుచికరమైన తమిళనాడు స్పెషల్ ఆనియన్ సాంబార్ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ సాంబార్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా
అండ్ చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా వెరైటీగా చేయాలనిపిస్తే ఇలా ఒకసారి ఆనియన్ సాంబార్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.